అన్యాయం చేసిందో మనం చూసాం. అంటే ప్రత్యేక హోదా ఇవ్వలేదు, వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజీ ఇవ్వలేదు. అది కాకుండా విశాఖపట్నం మీద పూర్తిగా కక్ష కట్టినట్టు వ్యవహరించింది. విభజన చట్టంలో భాగమైన రైల్వే జోను ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. 2019 ఎన్నికలకు ముందు 2019 ఫిబ్రవరిలో రైల్వే జోన్ ప్రకటించారు. ఇప్పటి వరకు 2024 మార్చిలో ఉన్నాం. ఈ రోజు వరకు రైల్వే జోన్ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే సమంగా ఉండిపోయింది. వాల్టర్ డివిజన్ ని రద్దు చేశారు. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్. అంటే బీజేపీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మిగిలిన రాష్ట్రాల్లోని ఉన్న పారిశ్రామిక ప్రాంతాలని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రధాన నగరమైన విశాఖపట్నం కంపేర్ చేస్తే మన మీద పూర్తిగా కక్ష కట్టినట్టే వ్యవహరించిందని చెప్పాలి. అలాంటి బీజేపీతో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ, జనసేన ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి హామీలు తీసుకోలేకపోయినాయి. ముఖ్యంగా మన రైల్వే జోన్ గురించి మాట్లాడుకుందాం. రైల్వే జోన్ అప్పటి రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన తలనరికి మొండెను మాత్రమే ఇచ్చారని చెప్పారు. అప్పుడు వాల్టర్ డివిజన్ ని రద్దు చేయడం మనం. అయితే ఇప్పటి వరకు ఆ రైల్వే జోన్ అంశాన్ని అసలు పొత్తుల్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తులు పెట్టుకుంటున్నామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ దగ్గర నుంచి ఏ హామీలు తీసుకున్నారు అన్నది వీళ్ళిద్దరూ చెప్పలేదు. ఒకవేళ బీజేపీ ఏమైనా హామీలు ఇస్తుంటే మన ప్రధానమంత్రి చిలకలూరుపేట సభలో కూడా చెప్పలేదు. ముఖ్యంగా వాళ్ళు ఇప్పుడు అయినప్పటికీ బీజేపీ అసలు వాళ్ళ ధైర్యం ఏంటో, వాళ్ళు ఏ మొహం పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేయడానికి తీరిపోతున్నారో అర్థం అవలేదు. ఉమ్మడి విశాఖ జిల్లాలో భాగమైన అనకాపల్లి, అరకు 2 పార్లమెంట్ స్థానాలు ఇక్కడే పోటీ చేయడానికి సీఎం రమేష్ గారు, కొత్తపల్లి గీత గారు బరిలో దిగబోతున్నారు. అంటే ఇక్కడ ప్రజలు ప్రశ్నించేవారు కాదు, ఇక్కడ ప్రజలు అడగలేరు అనే ధైర్యంతో వాళ్ళు దిగుతున్నట్టున్నారు. ముఖ్యంగా రైల్వే జోన్ కి సంబంధించి గతంలో ప్రధానమంత్రి మోడీ ఆయన విశాఖపట్నంలో కొన్ని శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆర్గనైజ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్గనైజ్ చేసిన ఆ కార్యక్రమంలో దక్షిణ కోస్తా అంటే విశాఖపట్నం కేంద్రంగా ఉన్న సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కూడా శంకుస్థాపన చేయాల్సి ఉంది. ఆ శంకుస్థాపన చేస్తారని ముందు వార్తలు వచ్చినాయి. అదేవిధంగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ఆ ముందు రోజు వెళ్ళి డిజైన్స్ చూశారు, ఆ సైట్స్ చూశారు, అంతా అయింది. బట్ రాత్రికి రాత్రే ఆ శంకుస్థాపన కార్యక్రమం రద్దయింది. అంటే అప్పుడు జరిగింది ఏంటంటే బీజేపీలోని కొంతమంది నాయకులు ఒకవేళ రైల్వే జోన్ శంకుస్థాపన అంటే మన రాష్ట్ర విభజన హామీల్లో అతిపెద్ద హామీల్లో రైల్వే జోన్ ఒకటి. సో ఈ రైల్వే జోన్ ఒకవేళ శంకుస్థాపన జరిగిపోతే ఆ క్రెడిట్ రాష్ట్ర ప్రభుత్వానికి అంటే వైసీపీ ప్రభుత్వానికి లేదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వెళ్ళిపోతుందనే ఉద్దేశంతో దాన్ని రద్దు చేయించారని శివశంకర్ గారు ఐ డోంట్ థింక్ సో. అంటే క్రెడిట్ రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళిపోతుందనే ఒక చిన్న రీజన్ చూపించి అంత పెద్ద కార్యక్రమాన్ని ఆపించడానికి బీజేపీ నాయకులు ప్రయత్నించారా? అంత సంకుచితంగా బీజేపీ ఆలోచిస్తోందా అని వాస్తవం ఆ ప్రోగ్రామ్ మొత్తం ఆర్గనైజ్ చేసింది స్టేట్ గవర్నమెంట్. ఆ రోజు అటు బీజేపీకి కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ సంబంధం లేదు. ప్రోగ్రామ్ ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో ఆర్గనైజ్డ్ బై స్టేట్ గవర్నమెంట్. సో వాళ్ళు ఏమనుకున్నారంటే సెపరేట్ గా ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని ఓన్లీ ఆన్ రైల్వే జోన్ అది శంకుస్థాపన చేయాలని ఒక ప్రణాళిక వేసి ఆ రోజుకి రద్దు చేశారు. ఒక నెల రోజుల తర్వాత 2 నెలల తర్వాత శంకుస్థాపన చేద్దాం అనుకున్నారు. ఇన్ ద మీన్ టైం ఏమైందో తెలీదు. అశ్విని వైష్ణవ్ రైల్వే జోన్ కి మనకు విశాఖపట్నం కేంద్రంగా ఉన్న ప్రత్యేక రైల్వే జోన్ పట్ల ఆయన ఎలాంటి ఆసక్తి చూపించలేదు. దానికి కారణం ఏంటంటే అశ్విని వైష్ణవ్ ఈజ్ బేసికలీ ఫ్రమ్ ఒడిస్సా. సో ఒడిస్సా ఇంట్రెస్ట్ కాపాడడానికి మన రైల్వే జోన్ ఆలస్యం చేస్తారు. అది రాష్ట్ర ప్రభుత్వం మీద నెప నెట్టేశారు సింపుల్ గా. అంటే స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వలేదు కాబట్టి ఆ ల్యాండ్ ఎలినేట్ చేయలేకపోవడం వల్ల మేము రైల్వే జోన్ ఇవ్వలేదు. కానీ అసలు రైల్వే శాఖకు కానీ కేంద్రానికి కానీ చిత్తశుద్ధి ఉంటే అసలు రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ ఎలినేట్ చేయనక్కర్లేదు. మన స్టేట్ రైల్వేకే 200 ఎకరాల ల్యాండ్ ఖాళీగా ఉంది. అలాగే వాల్టర్ డివిజన్ రద్దు చేశారు. డివిజన్ రద్దు చేసిన తర్వాత డిఆర్ఎం ఆఫీస్ కార్యాలయ ప్రాంగణం మొత్తం జిఎం ఆఫీస్ గా వాడుకోవచ్చు. అసలు జిఎంఏ అపాయింట్ చేయలేదు ఇప్పటివరకు. గతంలో ఓఎస్టీ నియమించి వేరియస్
రిపోర్ట్స్ తయారు చేసి తెప్పించుకున్నారు. అలా పెండింగ్ లో వచ్చేసారు కానీ సో ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళారు. ఆ రోజు ఈ వాయిదా వేయించడంలో ఉన్న అశ్విని వైష్ణవ్, నెక్స్ట్ మరో 2 కేంద్ర మంత్రులు, రాష్ట్రానికి చెందిన నేతలు, ఇప్పుడు అభ్యర్థిగా ఉన్న సీఎం రమేష్ గారు, వీళ్ళందరూ ఆ రోజు ఆ సభలో ఉన్నారు. ఆ సభలో డయాస్ మీద ఉన్నారు. ఆ ముందు రోజు వీళ్ళందరూ కలిసే చర్చించుకొని రైల్వే జోన్ శంకుస్థాపన వాయిదా వేశారు. శివశంకర్ గారు, అంటే ఇక్కడ ఒక విషయం, శివశంకర్ గారు ఇక్కడ ఒక విషయం, బీజేపీ చాలా కేటగిరికల్గా చెబుతోంది, బీజేపీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ, ఏమని ఎట్టి పరిస్థితుల్లో మేము ఆ రైల్వే జోన్